ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ఫైనల్ అయింది. రెవెన్యూ బార్డర్లు కూడా పూర్తయ్యాయి. 27 జిల్లాల మ్యాప్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మిగిలింది ఉద్యోగుల సర్దుబాటే. ఒక్కో జిల్లాకు ఎంతమంది ఉద్యోగులు అవసరమనే లెక్కల్లో ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రస్తుతం జిల్లాలకు ఉద్యోగుల పంపకాలు ఎలా చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ రోజు నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగించేందుకు అంతా రెడీ చేస్తోంది ప్రభుత్వం. టైం తక్కువగా ఉండటంతో పరిపాలన ప్రక్రియను స్పీడప్ చేసింది. కొత్త జిల్లాల పరిపాలనకు తాత్కాలిక కార్యాలయాల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఉద్యోగుల సర్దుబాటే కీలకంగా మారింది. జిల్లాలకు ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ ప్రకారమే పంపకాలు చేయబోతున్నట్లు చెప్తున్నారు అధికారులు. మొదట ఆర్డర్ టు సర్వ్ ప్రకారం సర్దుబాటు చేసి ఆ తర్వాత ఆప్షన్ల ప్రకారం పర్మనెంట్ గా పంపకాలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు రెవెన్యూ అధికారులు. ఒక్కో జిల్లాలో 2 నుంచి 3 ప్రతిపాదిత జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వాటిలో ఒక ప్రతిపాదిత జిల్లాకు మాత్రమే లోకల్ గా ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగతా కొత్త జిల్లాలకు ఉద్యోగులను ప్రభుత్వమే నియమించనుంది. రాష్ట్ర విభజన సమయంలో కమల్నాథన్ కమిటీ ఏ విధంగానైతే ఆర్డర్ టు సర్వ్ ప్రకారం తాత్కాలిక అలొకేషన్ చేశారో అదే విధంగా జిల్లాల ఉద్యోగులకు సర్దుబాటు చేస్తారని అంటున్నారు రెవెన్యూ అధికారులు. ఆర్డర్ టు సర్వ్ చేశాక ఫైనల్ అలొకేషన్ మాత్రం సీనియారిటీ ప్రకారం ఉద్యోగి ఏ జిల్లాకు వెళ్తారో తెలపాల్సి ఉంటుంది. చాలా మంది సీనియారిటీ ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న జిల్లానే ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జూనియర్ నుంచి సీనియర్ వరకు పంపకాలు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు అధికారులు. కొత్త జిల్లాల్లో పాలన సవ్యంగా జరగాలంటే ఉద్యోగుల పంపకాల అంశం కీలకంగా మారింది. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం ఉద్యోగుల పంపకాలపైనే సీరియస్ గా వర్క్ చేస్తోంది.